రైట్ ప్రస్తుతం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకున్నావు, గ్రీన్ కాక్ ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? అరబిందోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే, మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్నే, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఈరోజు? ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కలు లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరు అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు. లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టాడు తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనం. ఇంకో విషయం, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, పెద్దరెడ్డి, కడప పెద్దారెడ్డి, ఆయన పేరేంది, సివి నాగార్జున రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది. ఈరోజు సివి నాగార్జున రెడ్డిని మేము అడుగుతున్నాం, మీరు ఒక జస్టిస్గా చేశారు, ఒక హైకోర్టుకి జస్టిస్గా చేశారు. అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో? హౌ డిడ్ యు సైన్? ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం. అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఈరోజు ఇంత జరిగిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము అడుగుతున్నాం. బయటికి రాండి, జరిగిన వాస్తవాలు చెప్పండి.
ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం. 60 మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో. డోంట్ ఫర్గెట్ దట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జస్టిస్గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్లో పెట్టారు. గూగుల్ చేయండి. 60 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అవన్నీ పక్కన పెడతాం. మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది. అంత రేటు అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాం కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని. అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు